ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధానిగా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పుడు మార్పులు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 2024 జూన్ 2తో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి శాశ్వతంగా రాబోతుంది. ఈ విధంగా కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. చర్చించిన తర్వాత దాన్ని పార్లమెంటుకు పంపిస్తారు. సో పార్లమెంటులో చర్చించి ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా శాశ్వత రాజధానిగా మారనుంది. అయితే గతంలో కొన్ని రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే అక్కడే రాజధాని అని ప్రస్తావించిన నేపథ్యంలో అది కాదు, శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పే విధంగా కూడా గెజెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుగా చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పించే విధంగా రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ కూడా కేబినెట్ భేటీ తర్వాత ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చే ఆమోదం పొందే విధంగా కూడా బిల్ పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ నెరవేరబోతుంది. దీంతో పాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మళ్ళీ త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తాను, వచ్చే ఏడాదిన్నర ప్రజలతో పాటే ఉంటాను, ఆల్రెడీ ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది, తర్వాత మనమే వస్తాము అని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వస్తాను, తర్వాత మనమే అధికారంలోకి వస్తాము అని చెప్పి మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తున్నాను అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో మరి ఏం చేస్తారు అనే దాని గురించి అయితే మనం వెయిట్ చేయాలి. రాష్ట్ర విభజన చట్టంలో మార్పులు తీసుకువచ్చి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ దిశగా అయితే అడుగులు ముందుకు పడుతున్నాయి. సో ఇది వాళ్ళ టాపిక్. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతూ ఉన్నారు రామకృష్ణ గారు, రిటైర్డ్ జడ్జి, అలాగే ఎస్పీ సాహిబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే గపూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నాయకులు, అలాగే బాలకోటి గారు, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్. అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. యా రామకృష్ణ గారు, ముందుగా మీరు చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి త్వరలోనే పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎక్కడ ముఖ్యమంత్రి కూర్చుంటే అక్కడే రాజధాని అని గతంలో ప్రస్తావించారు. అలా కాకుండా పార్లమెంటులో ఈసారి బిల్లు వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఏమంటారు సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం మేడం. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం అంటే అమెండ్మెంట్, చట్ట ప్రకారం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు హైదరాబాద్ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొన్నారు. అంటే ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొన్నప్పుడు ఇంకా మరి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్గా రాజధాని ఉండాలి. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆ చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేయాలి. అమెండ్ చేస్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ రాజధాని అన్నది క్రియేట్ చేయడం అన్నది అది చట్టం ద్వారా జరగవలసినటువంటి పని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద గ్రహణం జగన్ గ్రహణం. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో, ఏం అమలు చేస్తాడో కూడా ఆయనకే ఒక క్లారిటీ ఉండదు. ఆయన మాట్లాడింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలో ప్రజలందరూ చూశాం. జగన్మోహన్ రెడ్డే కాదు, ఆయన పార్టీలోని ప్రముఖులందరూ కూడా ఏ రకంగా అమరావతి పైన వ్యాఖ్యలు చేశారో, రాజధాని గురించి వ్యాఖ్యలు చేశారో అందరూ చూసాం. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక విచిత్రంగా ఒక వ్యాఖ్య చేశాడు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. దానిపైన మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కౌంటర్ ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో కూర్చుంటే ఇడుపులపాయ రాజధాని అవుతుందా, ఆయన యలహంక ప్యాలెస్ లో కూర్చుంటే యలహంక ప్యాలెస్ రాజధాని అవుతుందా అని చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నించారు. అంటే ఏంటి, రాష్ట్రం అంటే ముఖ్యమంత్రేనా, ముఖ్యమంత్రి అంటేనే రాష్ట్రమా? ఇక్కడ అందరూ గమనించారు. నీకు అధికారం ఇచ్చింది, ముఖ్యమంత్రి హోదా ఇచ్చింది దేనికోసం? ప్రజాపాలన చేయాలని. అంతేగాని నీ రాజవైభోగాల కోసం పూర్వంలో ఉండేటి ఆ పద్ధతులు.
చక్రవర్తి ఎక్కడ కూర్చుంటే అదే అని, రాజు ఎక్కడ ఉంటే అదే రాజధానిగా ఆ రోజులు అక్కడ వాళ్ళు కోటలు కట్టుకుండేవారు. ఆ సంస్కృతి కాదు కదా ఇప్పుడు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తనకంటూ ఒక స్థిర నిబద్ధత ఉండాలి. ప్రజల కోసం కట్టబడాలి రాజధాని. ముఖ్యమంత్రుల కోసం కడతారా రాజధానులు? మరి ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియకపోవడం దురదృష్టకరం అండి. ఎందుకంటే ఎంతో విజ్ఞత, ఎంతో రాజకీయ పరిజ్ఞానం, ఎంతో ముందు చూపు ఉన్నటువంటి నాయకులు కావాలి ప్రజలకు. అంతేగాని మూర్ఖంగా ఏది పడితే అది మాట్లాడుతూ ఏ విధమైనటువంటి నేను నిర్ణయం తీసుకుంటే అదే ప్రజలు ఒప్పుకోవాలి, నేను నా నిర్ణయాన్ని ప్రజల నెత్తిన పెట్టి రుద్దుతానంటే ప్రజాస్వామ్యంలో అదన్నీ కూడా ఒప్పుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ప్రజాస్వామ్యానికి డెఫినేషన్ వేరు. ఆయన ఇంకా రాజరిక పోకల్లో ఉంటూ ఆ విధంగా మాట్లాడుతున్నాడు మేడం. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత 100% రేపు రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా చట్టము అమెండ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తారు. అమరావతికి సంబంధించిన మరికొన్ని అంశాలు కూడా చట్టంలో చోటు చేసుకోబోతున్నాయి మేడం. ఎందుకంటే రాజధానికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, కేంద్రం నుంచి రాజధానికి ఉన్నటువంటి సంబంధాలు, రాజధాని డెవలప్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్రను కూడా ఇక్కడ కంప్లీట్ గా నిర్దేశం చేయాలి. ఇప్పుడు చట్టంలో చెప్పున్నారు, ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే నిర్మిస్తామని ఆ చట్టంలో చెప్పి ఉన్నారు. మరి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సహకారం అందించింది ఈ గత 12 సంవత్సరాల వరకు? అదే విధంగా నవ్యాంధ్రకు రాజధాని విషయంలో కేంద్రము మాట తప్పిందా, మాట నిలబెట్టుకుందా, చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలను వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా రేపు కేబినెట్ లో డిస్కషన్ జరగచ్చు. పార్లమెంటు బిల్లులో కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేయొచ్చు. ఇది నవ్యాంధ్రులకు మరో సువర్ణ అవకాశం. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడం కోసం ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని కూడా మనం అందరూ భావించాలి. ఆ నమ్మకం మనకందరికీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ధారాళంగా కేంద్ర ప్రభుత్వం అప్పుల రూపంలో అయితేనేమి, గ్రాంట్ల రూపంలో అయితేనేమి నిధులు సమకూరుస్తోంది. అమరావతిని ఈ రోజు చూస్తుంటే, నిన్న కూడా నేను హైకోర్టుకి వెళ్ళి వస్తుంటే నిజంగా మేము గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో తిరిగాం. ఎందుకంటే మేము రాజధాని రైతులతో నడిచాము. నా కోర్టు విషయంలో నేను హైకోర్టుకు వెళ్ళి వచ్చేవాడిని కాబట్టి అక్కడ పరిస్థితులన్నీ చూసాం. ఈ రోజు చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే మా హైకోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకవైపు మినిస్టర్ క్వార్టర్స్, ఒకవైపు గ్రేడ్ 1 A1 ఆఫీసర్ల క్వార్టర్స్, IAS ఆఫీసర్స్ క్వార్టర్స్, క్లాస్ 4 ఆఫీసర్స్ క్వార్టర్స్, అది కాకుండా 26వ తారీఖున రిపబ్లిక్ పెరేడ్ అసలు అవేమి నిర్మాణాలు జరగడం లేదని చెప్పని అంటున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. మేడం, కళ్ళు లేని వాడు ఆ మాట అంటాడు. నిజం చెప్తున్నా, నేను కళ్ళతో చూసేవాడు అటువంటి మాట మాట్లాడు. మేము స్వయంగా అదే అంటున్నాం, స్వయంగా వచ్చి చూడండి. కావాలంటే ఆయన సాక్షి పత్రిక ఉన్నాయి కదా, పంపించమని చెప్పండి, చూపిస్తాం అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా. లేదు మేడం, ఆ మాట ప్రజలు ఎవరు కూడా విశ్వసించరు. ఎందుకంటే కల్లారా చూస్తున్న వాళ్ళము, కల్లారా అటువైపు రోజు తిరుగుతున్న వాళ్ళము, మా కంటికి కనపడుతున్న అంశాలనే మేము ప్రజల ముందు పెడుతున్నాం. వైసీపీ నాయకులాగా అబద్ధాలు చెప్పట్లేదు మేము ప్రజల్లో, జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాం. రాజధాని రైతుల ఉసురు తగిలే జగన్మోహన్ రెడ్డి అలా నాశనం అయిపోయాడు. ఆయన అనుకుంటున్నాడు మరో 2.0 పాదయాత్ర అని. నేను అడుగుతున్నా, దేనికోసం పాదయాత్ర? ఏం చెప్పడం కోసం పాదయాత్ర? ఏం సాధిద్దామని పాదయాత్ర చేస్తారంటున్నాడు ఆయన. పైగా అంటున్నాడు, 1.5 సంవత్సరం కళ్ళు మూసుకొని పండుకున్నాము, మీరు ఇంకో 1.5 సంవత్సరం పాటు కళ్ళు మూసుకోండి, తర్వాత నేను వస్తానంటున్నాడు. ఏంటండి, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీని నడిపించేటువంటి అధ్యక్షుడు కళ్ళు మూసుకొని పడుకుంటాడా రాష్ట్రంలో? అంటే ఏంటి, రాష్ట్ర సమస్యలు అన్నింటినీ గాలికి వదిలేస్తారా? రాష్ట్రంలో ప్రజల బాగోగుల గురించి పట్టించుకోకుండా మీరు నిద్రపోతారా? ఒకటి మాత్రం నిజమండి, ఆయన మాటల్లో స్పష్టత వచ్చింది. అంటే మనం కళ్ళు మూసుకొని పండుకున్నా రాష్ట్రము హ్యాపీగా ఉంటుంది, పరిపాలన సక్రమంగా జరుగుతుంది, పరిపాలించే నాయకుడు సమర్థవంతంగా ఉన్నాడు, మనం హ్యాపీగా ఏసీ రూమ్ లో కళ్ళు మూసుకొని పండుకొని నిద్రపోదామని ఆయన చెప్తున్నాడు. ఎస్, మంచిదే, ప్రజలు దాన్ని కూడా అర్థం చేసుకుంటారు. రైట్ బాలకోటి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే.
గుడ్ మార్నింగ్ భువన్ గారు. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రానికి విజ్ఞప్తులు చేయడం, ఆ దిశగా ఇప్పుడు అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించి కూడా ఫైల్ ముందుకు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమంటారు సార్? మొత్తం మీద రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని చెప్పి అనుకోవాలా? భువన్ గారు నమస్తే. పెద్దల గఫూర్ గారికి, సోదరుడు రామకృష్ణ గారికి, అలాగనే సాహెబ్ గారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. 3 అంశాలు భువన్ గారు. పదే పదే రాజధాని అమరావతికి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్రం కోరటమే కాదు, అది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. తక్షణం యుద్ధ ప్రాతిపదికన ప్రజా రాజధాని అమరావతికి పార్లమెంట్లో చట్టం చేసి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి అమరావతి అనే ఒక అద్భుతమైన యజ్ఞానికి నుదుటికి సింధూరం దిద్దాలి. ఎందుకంటే మాకు విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల మందికి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వరాలు 3. 1 పోలవరం, 2 రాజధాని, 3 ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అంశం మీ అందరికీ తెలిసిందే. ఇక మిగిలింది పోలవరం, అమరావతి. పోలవరాన్ని నిర్మాణానికి 7 విలీన మండలాలను కలపకపోతే ఎలాంటి ఇబ్బంది జరుగుతుందని భావించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఇదే ప్రధాని నరేంద్ర మోడీ గారు 7 విలీన మండలాలను కలిపితే ఈ రోజున పోలవరం నిర్మాణం జరుగుతుంది. అలాగనే ఈ అమరావతి రాజధానికి గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద కాకులు వాలకుండా, గద్దెల వాలకుండా, రాక్షసులు నర్తించకుండా, దుర్మార్గాలు చేయకుండా, నిందలు వేయకుండా, మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఊరటనివ్వాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ గారిది, ఈనాటి కేంద్ర ప్రభుత్వాన్ని. నిజానికి ఏంటంటే ఏ రాష్ట్రానికి కూడా రాజధాని గజెట్ నోటిఫికేషన్ లేదు అని అంటారు. ఆయా రాజధానులు ఆయా రాష్ట్రాల యొక్క ఇష్టం. కానీ అమరావతిది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇక్కడున్న ఆటంకవాది కారణంగా, ఇక్కడ ఉన్న విభజనవాది కారణంగా, ఇక్కడ ఉన్న ప్రాంతీయవాది కారణంగా, ఇక్కడ ఉన్న రాజధాని అంటే ఏంటో కూడా తెలియని నాయకుడి కారణంగా మాకు ఈ ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భం ఒక మాట చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తి పుట్టాడు కాబట్టి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టారు. అంతే తప్ప వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టల. అలాగనే ఎక్కడ రాజధాని ఉందో అక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి ఉన్న చోట రాజధాని ఉండదు. రాజధాని దగ్గరే ముఖ్యమంత్రి వెళ్ళాలి. దీన్ని వక్రీకరించి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి అటు అమరావతి అభివృద్ధి పనులకు ఆటంకం పెడుతూ పారిశ్రామికవేత్తలకి, అమరావతి రైతులకి, నాలాంటి ఉద్యమకారులకి, మీలాంటి పిపాసకులకి ఒక ప్రశ్న లేవనెత్తి మళ్ళీ నేనొస్తే అమరావతిని ఛిద్రం చేస్తాననే ఈ భావాలు, ఈ దుర్మార్గమైన ఐడియాలజీలు నాశనం కావాలంటే, దీన్ని కూకట వేలతో పెకిలించాలి అంటే కేంద్ర ప్రభుత్వం మా ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు అది. విభజన చట్టంలో క్లాజ్ 5ను మార్చి ఏపీ క్యాపిటల్ అమరావతి దట్స్ ఆల్ అని ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. నిజానికి ఏంటంటే ఉంది అక్కడ. ఇప్పుడు విభజన కారణంగా హైదరాబాద్ను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ నూతనంగా రాజధాని నిర్మించుకోండి అనే మాట ఉంది. రాజధానులు నిర్మించుకోండి అనే మాట లేదు. దట్ ఇస్ ద ఏ క్యాపిటల్, ఒక క్యాపిటల్ నిర్మించుకోమని ఉంది. అంతే తప్ప 10, 30, 150 రాజధానులు నిర్మించుకోమని లేదు. ఇది కేవలం రాజకీయ విచిత్రం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వింతపోకడే. ఈ దుర్మార్గానికి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ మేరకు ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీర్మానం జరిగింది. అమిత్ షా గారిని కలిశారు, ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశారు, న్యాయశాఖ బిల్లు వెళ్ళింది, పరిశీలన జరిగింది, మళ్ళీ సవరణలు అడిగారు, ఏపీ ప్రభుత్వం సవరణలు పంపించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నోటిఫికేషన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల మంది ప్రజలకి కొంత మనోనిబ్బరం జరుగుతుందంటే, అంతకంటే ముఖ్యంగా భూములిచ్చిన రైతులకి, ఇప్పుడు భూములిచ్చిన రైతులకి, మళ్ళీ భూములిచ్చే రైతులకి, లేదంటే రాజధాని మీద కుక్కల్లాగా ప్రచారం చేసేవాళ్ళు బౌ 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 అని చెప్పి అరిసే వాళ్ళకి
ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుందండి. ఇప్పటికీ కూడా వైసీపీలో చాలా మంది పెద్దలు ఆ ఒక్కటేది గజెట్ నోటిఫికేషన్ ఏది, హైకోర్టు ఏం చెప్పిందండి, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంక్రమించిన రాజధాని, అసెంబ్లీ తీర్మానం ఉంది, సిఆర్డిఏ చట్టం ఉంది, ఫామ్ 1914 ఉంది, ఇన్ని రాష్ట్ర చట్టాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఈ వింత నాటకానికి కేంద్రం నుంచి కూడా నోటిఫికేషన్ వస్తే ఒక బలం చేకూరుతుంది. నేను కోరుతున్నా, అమరావతి ఉద్యమకారుడిగా కోరుతున్నా, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డుగా, ఒక దళిత నాయకుడిగా, ఓ దళిత సామాజిక సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా కేంద్రాన్ని కోరుతున్నా, తక్షణం ఎలాంటి శశిమిషలు లేకుండా, ఆలస్యం లేకుండా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అనే ఒక అమరావతి నుదుటిన సింధూరం దిద్ది ఈ అమరావతికి మోడీ గారు చూశారు, అమిత్ షా గారు చూశారు, నిర్మలా సీతారామన్ గారు చూశారు, అందరికీ అన్నీ తెలుసు. 12 ఏళ్ళుగా అమరావతి నుంచి పరిపాలన జరుగుతుంది. 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, నేడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అమరావతిని ఉంచుకొని రైతుల దగ్గర భూములు తీసుకొని నిర్మాణాలు చేసి, ఇందాక రామకృష్ణ గారు చెప్తున్నారు, మేడం మీరు తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలందరూ మీరు చెప్పలేరేమో, ఈ రోజున అమరావతి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు దాదాపు 20,000 మంది. బారులు తీరి చేమల దండులాగా తెల్లవారుజామున బారులు తీరి నిర్మాణాలు, బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని మీద మునిగిపోతుందని, చెట్లు పెంచుతున్నారని దుర్మార్గమైన ఈ విష ప్రచారాన్నిటికో ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. తప్పనిసరిగా మీ మహా న్యూస్ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాము, కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టి రాజధాని మీద ఉండే అన్ని అనుమానాలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక ఎవరైనా మాట్లాడితే అమరావతి గురించి బొక్కలే వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బొక్కలేస్తారు. జగన్మోహన్ రెడ్డి కూడా బొక్కలే వేస్తాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా అమరావతి మీద ఏ మాత్రం మాట్లాడినా తీసుకెళ్ళిపోయి బొక్కలే వేస్తాం, ఎవడు మాట్లాడినా కూడా. అందుకని ఈ చర్యలు భరించలేదు మేడం. అసలు రాష్ట్రానికి రాజధాని లేని ఈ చర్యలు, అన్ని రాష్ట్రాలకు లేని సమస్య, ప్రత్యేకమైన ఈ సమస్య సృష్టింది వైసీపీ పార్టీ. ఈ మానసిక ఆవేదన భరించలేము. రైతులు కుంగిపోతున్నారు, భూములు ఇచ్చే ప్రజలు ఆవేదన చెందుతున్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు భయపడుతున్నారు. రేపేమవుతుంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయ ప్రచారాన్ని తప్పనిసరిగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రైట్. కపూర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, రాజధాని నిర్మాణానికి సంబంధించి అక్కడున్న రైతులందరూ వాళ్ళ భూముల్ని ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ విధంగా అక్కడ రాజధాని రైతులు ఇబ్బంది పడ్డారు అనేది చూసాం మనం. అయితే ఇప్పుడు మళ్ళీ రాజధాని అమరావతి అని చెప్పి ఒక గెజెట్ నోటిఫికేషన్ పార్లమెంట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ గెజెట్ నోటిఫికేషన్ వచ్చినా, మళ్ళీ ప్రభుత్వం మారినా, ఎలాంటి మార్పులు రాకుండా ఉండాలంటే అమరావతికి సంబంధించి ఎలాంటి చట్టంలో మార్పులు చేస్తే మంచిదంటారు? భువన గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. అమ్మ, ఇప్పుడు ఇది చాలా కాలంగా నలుగుతున్నటువంటి సమస్య. యాక్చువల్గా విభజన చట్టం సందర్భంగా పెట్టుండాలా, కానీ అప్పటికి ఏకాభిప్రాయం లేదు రాష్ట్రంలో. అసలు విభజనే ఏకాభిప్రాయం లేదు. పార్లమెంట్ తలుపులు మూసి విభజన చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి చూసామా. విభజన తర్వాత చట్టంలో పెట్టింది ఏమిటంటే ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం, ఆ కమిటీ వాళ్ళు పరిశీలించిన తర్వాత నిర్ణయం చేస్తారని చెప్పినారు. ఆ కమిటీ శివరామకృష్ణ కమిటీ వాళ్ళు ఏదో ఒక నిర్ణయం చేశారు. అయితే రాష్ట్రం యొక్క అవసరాలు, రాష్ట్రం యొక్క పరిస్థితులని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించడమైంది, విజయవాడ రాజధాని అని. సరే, విజయవాడ పరిసరాల్లో ఎక్కడ పెట్టుకున్నా విజయవాడ రాజధాని అనేటువంటిది అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం. మన జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఆమోదించింది. అయితే ఒకసారి ఆమోదించిన తర్వాత దానికి కట్టుబడి ఉండడం అనేది రాజకీయాల్లో కనీస నైతికత. వారు ఆ రోజుల్లోనే ఆమోదించకుండా, లేదు మాకు భిన్నాభిప్రాయం ఉంది, ఫలానా చోట రాజధాని కావాలంటే అది వేరే సంగతి. అట్లా కాకుండా విజయవాడ రాజధాని అని అంగీకరించిన తర్వాత మళ్ళా 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొని రావడం మాత్రం వాళ్ళు తమ నైతిక సూత్రాన్ని పక్కన పెట్టి వివాదాన్ని సృష్టించడం, రాష్ట్రంలో మళ్ళీ 3 ప్రాంతాల మధ్య తగాదా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి బీజేపీ ఆజ్యం పూసింది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏదో బీజేపీ చాలా గొప్పగా చేస్తుందని కొంతమంది పొగడతలు 3 రాజధానులు 30 రాజధానులు పెట్టుకుంటారు, ముఖ్యమంత్రి ఇష్టం అని బీజేపీ నాయకులు చెప్పింది నేను ఇంకా మర్చిపోలే. కాబట్టి ఈ రాష్ట్రంలో తగాదాలకు బీజేపీ ఆ రోజుల్లో ఆజ్యం పోసింది. రైతులు ప్రతిఘటించారు, పాదయాత్రలు చేశారు, చాలా నిర్బంధం సాగింది. ఆ రకమైనటువంటి ఒక పోరాటం నుంచి మరలా ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ విజ్ఞప్తి మేరకు
ఇప్పటికైనా బుద్ధి చేసుకొని కేంద్ర ప్రభుత్వము మేము చట్టబద్ధత ఇస్తామంటున్నారు. చాలా సంతోషం, చట్టబద్ధత ఇవ్వాలి. ఎస్. ఎందుకంటే రాజధాని అనేది అక్కడ ఇక్కడ 3 కాదు 30 కాదు ఏమి ఉండమమ్మా, రాజధాని ఒకటే ఉంటుంది. అయితే ఆ రాజధానికి సంబంధించి కేంద్రం యొక్క బాధ్యతలు ఇంకా కొన్ని ఉన్నాయి. కేంద్రం యొక్క బాధ్యతలు ఏమిటి? నిధులు ఇవ్వాలి. ఎస్. ఇప్పుడు ముంతెడు నీళ్లు, చెంబుడు మట్టి తీసుకొని వచ్చి ఇదే మాది మేము చాలా గొప్ప కృషి చేసినామని ఎవరన్నా అంటే వాళ్ళని భజన చేసే వాళ్ళు చాలా అలసిపోతున్నారు. భజన చేసి కుదరదమ్మా. కేంద్ర ప్రభుత్వం బాధ్యత అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. అయితే అమరావతి నిర్మాణము అంటే నవనగరాలు కాదు. అమరావతి నిర్మాణం అంటే ఏదైతే రామకృష్ణ గారు చెప్పారో, రోడ్లు, లేకపోతే క్వార్టర్స్, నివాస ప్రాంతాలు, లేకపోతే హైకోర్టు ఇంకో బిల్డింగు, ఇటువంటివి అసెంబ్లీ కానీ లేదా సెక్రటరియట్ కానీ క్రమంగా ఇంకా రాబోయే కాలం నిర్మించుకోవచ్చు. కాబట్టి అమరావతి అనేది ఒక పాయింట్ నిర్ధారించి కేంద్రం చట్టబద్ధత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వాళ్ళు ఎంతైతే నిధులు ఇవ్వాలో గ్రాంట్గా ఇవ్వాలి. రామకృష్ణ గారు చాలా గ్రాంట్స్ ఇచ్చారంటున్నారు. సార్ చాలా పొరపాటు. మీరు జడ్జి గారు రిటైర్డ్, మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అప్పులు ఇప్పిస్తున్నారు వాళ్ళు. అప్పులతో కుదరదంటే అప్పులు ఎవరిని ఎత్తి మీద వేస్తారు? అప్పులు ఇచ్చి అన్ని రాజధానులు మరి దేశం యొక్క బాధ కాదా? ఈ రాజధానికి మాత్రం అప్పులు తీసుకుని వస్తారా? హైదరాబాద్ నగరం కేంద్రం యొక్క సహకారం లేకుండా డెవలప్ అయిందా? కాబట్టి గ్రాంట్ ఇవ్వాలి. 15,000 కోట్లు పోయిన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మొదట్లో ఉన్నప్పుడు ఇచ్చారు. అది కుదరదు. ఇప్పుడు మళ్ళీ అప్పు ఇప్పిస్తున్న అప్పు కాదండి, అప్పు సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. కాబట్టి గ్రాంట్గా ఇవ్వాలి. నంబర్ 2. నంబర్ 3 ఏమంటే, ఎట్లయితే ఇప్పుడు విభజన చట్టం మీద ఒక చర్చ జరగబోతుంది, రాజధాని నిర్ధారణ జరగబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడ్డ ప్రాంతాల పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను గుర్తు చేయాలి. మనం ఎందుకంటే భువన గారు మరో ప్రాంతీయ తత్వానికి దారి తీయకూడదు. ఇప్పుడు ఆ రోజుల్లో 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక చోట హైకోర్టు, ఒక చోట రాజధాని ఎందుకు నిర్ణయం చేసుకున్నారు అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని. వెనుకబడ్డ ప్రాంతాలు, బుందేల్ఖండ్ ప్యాకేజీ, ఇవన్నీ ఆ రోజు విభజన చట్టంలో వచ్చింది. అసలు దాని గురించి నోరు తెరవరు, ఎవరు మాట్లాడరు. అంటే మరలా హైదరాబాద్ లాగా డెవలప్ చేసి మళ్ళీ రాష్ట్రంలో చిచ్చు పెడతారు. కాబట్టి వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని కేంద్రానికి గుర్తు చేయాలి, కేంద్రంతో తగాదపడాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వెనుకబడ్డ ప్రాంతాలు. ఎందుకంటే విభజన చట్టంలో ఉండేదే, నేను కొత్త విషయం మాట్లాడటంలే. పోలవరం ఎట్లయితే కేంద్రం యొక్క బాధ్యత అన్నారో, అమరావతికి రాజధానికి సహాయం చేయడం కేంద్రం యొక్క బాధ్యత, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు ఇవ్వడం కేంద్రం యొక్క బాధ్యత. అది ఏం లేకుండా ఊరికే ఈ రాష్ట్రాన్ని విభజించి పోండి మీరంటే ఆడిపోతారు. కాబట్టి కేంద్రం యొక్క బాధ్యతను గుర్తు చేయాలి. కేంద్రానికి పోగొడతలు అని అట్లా కాదు, కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. చట్టబద్ధంగా మనకు ఉండేటువంటి హక్కుల మీద ఒత్తిడి తీసుకుని రావాలి కేంద్రం మీద అనేది నేను చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి విషయాల మీద కూడా ఈ సందర్భంగా చర్చ చేసి అన్ని ప్రాంతాలు న్యాయంగా అభివృద్ధికి కావాలి. అట్లాగే 6 పాయింట్ ఫార్ములా వచ్చింది. ఎందుకోసం వచ్చింది 6 పాయింట్ ఫార్ములా? మా రాజధాని మా ఇష్టం అని తెలంగాణ ప్రజలంటే కాదు, అది ఫ్రీ జోన్గా ఆ రోజు అనుకున్నాం. ఉపాధి లేదా ఉద్యోగాలు ఇటువంటివన్నీ కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ సూచనలే. నేనేదో అంటున్నానంటే శాపనార్థాలు పెడుతున్నాను. రాజధాని అమరావతి, అందులో ఏం మళ్ళా వేరే సందేహం లేదు. అమరావతికి నిధులు కేంద్రం ఇవ్వాలి. అదే సమయంలో ఫ్రీ జోన్గా ఉండాలి. అన్ని ప్రాంతాల ప్రజలకు రాజధానిలో అవకాశాలు ఉండాలి. ఆ రకంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రేమించేటువంటి పద్ధతిలో అభివృద్ధి జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను. రైట్. సాహిబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే మేడం. సాహిబ్ గారు, ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అయితే సాకారం కాబోతుంది త్వరలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే సందర్భం అయితే దీంతో పాటు ఇందాక కపూర్ గారు చెప్పినట్లు వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరము, అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పని అంటున్నారు. ఆ దిశగా కూడా ఏమైనా ప్రయత్నం చేసే అవకాశం ఉండొచ్చు అంటారా సార్? మేడం గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు గఫూర్ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ గారు బాలకోటయ్య గారికి, ఎక్స్ జడ్జి గారు రామకృష్ణ గారికి, అదేవిధంగా మహానిస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి.
ఇప్పుడు ఇంటర్లో మీరు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు చాలా కీలకమైనటువంటి విషయాలు మాట్లాడారు. వాస్తవంగా మన చరిత్రలో చూసుకుంటే గతంలో రాజులు కావచ్చు, చక్రవర్తులు కావచ్చు, వాళ్ళ యొక్క దాడుల వల్ల కొన్ని మహానగరాలు దెబ్బతినాయి, నిర్వీర్యం అయిపోయాయి. ఈ మధ్య ప్రజాస్వామ్యంలో చూసుకున్నప్పుడు కూడా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అవగాహన లేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ప్రజల మీద కానీ ప్రజల ఆకాంక్షలకు కానీ విలువ ఇయ్యనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా రాజధాని లేని ప్రాంతం అభివృద్ధి పరంగా దూరం అవుతుందో దానికి ఉదాహరణే అమరావతి. చాలా సందర్భాల్లో మేము ఆ రోజు మాట్లాడాం. ఒకసారి రాజధాని నిర్ణయించిన తర్వాత మీ యొక్క అవివేకమైనటువంటి ఆలోచనల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి పరంగా దూరం అవుతుంది, ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పినా కూడా తను మంకు పట్టుతో 3 రాజధానులు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. దాంతో ముఖ్యంగా యువత ఇబ్బంది పడిపోయారు. విద్యా వ్యవస్థ కూడా దానివల్ల చాలా నష్టపోయింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు చూసినప్పుడు ఏంద్రా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? ఇందాక పెద్దలు చెప్పారు, ఆయన అసెంబ్లీలోనేమో ఒప్పుకున్నాడు, మాకు విజయవాడ గుంటూరు మధ్య ఏ ప్రాంతమైనా పర్లేదని చెప్పి. పైపెచ్చు 33,000 ఎకరాల పైచులకు రాజధాని కావాలన్నాడు ఆ రోజు. కానీ ఈ తీర అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకుల చేత ప్రాంతాల మధ్య, కులాల మధ్య ద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడిస్తూ అతను ఏదో గొప్పగా చేసినట్టు ఫీల్ అయిపోయాడు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలిసినటువంటి మొన్న ఈ మధ్య కూడా 500 ఎకరాలు చాలు అన్నారు కదా సార్, 500 ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరిపోతుంది అని చెప్పన్నారు. ఏనండి, ఇప్పుడు నేను అంటుంది ఏంది, ఒక విజన్, ఒక అవగాహన కావాలి. మీరు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాలు, ముఖ్యంగా రాజధాని ప్రాంతాలు ఎక్కడున్నాయో చూడండి. ఎన్ని వేల ఎకరాలు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇటు బెంగళూరు కావచ్చు, ఎన్ని వేల లక్షల ఎకరాల్లో అభివృద్ధి సాధించారండి. అది ఏ రోజు ఒక రోజు అయింది కాదు కదా. ఒక ప్రభుత్వం చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఒడిసిపట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి, అంటే ఇదేంటి, ప్రజలకు ఏమి కావాలో ఆ ప్రభుత్వాలు చేసినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఆ విధంగా లేదు కదా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ మహిళలను కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వ్యక్తిత్వహనం చేస్తూ మాట్లాడటం, వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పైపెచ్చు ఆ రోజు ఉన్న స్పీకరే ఆయన వాస్తవంగా అసలు నిబద్ధత కోల్పోయి మాట్లాడాడు. ఇవన్నీ ప్రజలు గమనించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత రాజధాని అమరావతిలో ఉన్న ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యించేశారో మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే ఒక ప్రాంతానికి ఇదిగోరండి ఇది రాజధాని, పేరు లేకుండా ఎక్కడైనా మనిషి ఉంటాడండి? లేదు. మీ ఇల్లు ఎక్కడైనా అడిగితే పలానా మా ఊరు, పలానా ఊర్లో మా ఇల్లు ఉందంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కడైనా అడుగుతుంటే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారంట, మీరు ఏంది పరిస్థితి అంటే ఎవరు ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. దీనికి ఏంటంటే ఆ రోజు కేంద్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకటి కాదు. కానీ ఈ రోజు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతికి లీగల్ శానిటీ కావాలి. కాబట్టి చట్టబద్ధత కోసం రేపు బడ్జెట్ సమావేశాల్లో ఆ తీర్మానాన్ని మరి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. దీంట్లో ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వారు, న్యాయశాఖ వారు మాకు కొంత టైం ఏంటంటే కొన్ని లీగల్ పాయింట్స్ అటాచ్ చేస్తున్నామని అడిగారు. వాస్తవం ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది. మీరు గమనించారో లేదో మేడం గారు, ఏదైతే మనకి కోవిడ్ సమయంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎవరైనా వెళ్ళాలంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రజానాయకులు అడ్డుపడ్డారు మన వాళ్ళని. చాలా బాధాకరమైనటువంటి విషయం. లోనకి వెహికల్స్ కూడా ఎంటర్ కానీలా, మీరు వస్తే మా కోవిడ్ పెరిగిద్దని చెప్పి. వాస్తవంగా ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి హైదరాబాదు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులతో సఖ్యతగా ఉన్నాడు. కేసీఆర్ తో అలాయ్ బలాయ్ అంటే తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల. ఎందుకు? తను బాగుండాలి, ప్రజలు ఏమైపోయినా ఇష్టం లేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెబుతున్నాడు. ఏలూరు నుంచి వచ్చిన కొంత నాయకులు చెబుతున్నాడు, ఇంకేమందండి 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు వచ్చింది, నన్నే ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఈ మహానుభావుడు ఇంత గొప్పవాడిని ప్రజలు కోరుకుంటున్నారా? కాదండి. 11 సీట్లు పడిపోయినా కానీ ఆ పెట్రోల్ ధర వ్యాఖ్యలు మాత్రం మానుకోవట్లే వీళ్ళు. నేను ఏమంటానంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాజధాని ఉండాలి, రాజధాని ప్రాంతంలో మౌలిక వస్తువులు కావాలి. దాంతోపాటు ఈ రైతులకు కేటాయించినటువంటి ప్లాట్లు కూడా త్వరితగతిన ఇవ్వడానికి వాళ్ళకి కూడా అవకాశం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి అయిపోయినాయి, ప్రక్రియ కూడా పూర్తి చేశారు. సిఆర్డీఏ వాళ్ళు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రైతులకి వాళ్ళకి ఏదైతే కేటాయించారో ఆ ఫ్లాట్స్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు కేంద్ర సహాయ సహకారాలు తీసుకొని రాజధాని ప్రాంతాన్ని ఒక బ్రహ్మాండంగా, ఇందాక మా బాలకోటయ్య గారు చెప్పుకుంటూ వచ్చారు, 20,000 మంది పైచులకు రేత్రింబవుళ్ళు అక్కడ పనిచేస్తున్నారండి, ప్రతి ఇటుక మోస్తున్నారని చెప్పి. వాస్తవంగా రాజధాని ప్రాంతాన్ని ఇప్పుడు ఎవరైనా సందర్శిస్తే అనిపించిందండి, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి వ్యాఖ్యలకి అక్కడ జరుగుతున్నటువంటి పని విధానానికి నక్కకి నాగలో కానికుండా దూరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఊరక ద్వేషం చిమ్ముతూ ఉంటాడు.
వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆ ప్యాలెస్ దగ్గరేనండి, జస్ట్ 3 కిలోమీటర్లు వెళ్తే అమరావతి వచ్చింది. ఆ చుట్టుపక్కల చూడమనండి, లేదా తన ప్యాలెస్ ఎక్కి చూసినా కానీ అమరావతిలో రేత్రి వర్క్ చేసేటువంటి ఆ పారిశ్రామిక విధానం చూడవచ్చు ఒకసారి. బ్రహ్మాండమైనటువంటి లైట్ల మధ్యలో ఆ బుల్డోజర్ల శబ్దాలతో అమరావతి అనేది ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దుతున్నారు. దీనికి సాయిబ్ ఏంటంటే ఒక గారు విజన్. ముఖ్యమంత్రిగా ఈ ఉన్నప్పుడే ప్రాంతాన్ని- తెరచాటు కట్టుకుని బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా బయటకు వస్తారు చెప్పండి? ఎట్లా వచ్చి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారికి? అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? నేను అంటుంది ఒకటేనండి, ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు సమాలోచనలు చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి విధానంలో లేదు. ఇందాక గఫూర్ గారు ఒక చక్కని మాట అన్నారండి, ప్రాంతాలు విడిపోయేటప్పుడు గతంలో జరిగినటువంటి విషయాలు మనం చూసాము. కానీ ఇప్పుడు ఈ ప్రాంతాలకి ఆ వైరుధ్యం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పింది 100% ఏకీభవించాలి. అందుకని మేము రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాము. అమరావతి పరిసర ప్రాంతాలు వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్, అదేవిధంగా పరిపాలన బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని ఒక పటిష్టమైనటువంటి విధానంతో రూపొందిస్తున్నాం. దీనితో పాటు ఉత్తరాంధ్రను ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి అది ఒక హబ్గా తయారు చేస్తూ ఉన్నాం. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ లాంటివి కావచ్చు, ఆ అభివృద్ధి భాగంలో పెద్దపీట వేస్తున్నాం విశాఖపట్నానికి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే సామాన్యుడు కూడా వచ్చి హైదరాబాద్ లో ఏ విధంగా ఉంటున్నారో అదే విధంగా అమరావతిలో ఉండటానికి కూడా R5 జోన్ కావచ్చు, పేదలకు సంబంధించినటువంటి దాదాపు కొన్ని వేల ఎకరాలు వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఈ మహానగరం అభివృద్ధి చెందేటప్పుడు ఏంటంటే అన్ని వర్గాలకి ఆదరణ లభించింది. అక్కడ అన్ని ప్రాంతాల వారు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని మతాల వారికి అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే అమరావతి ప్రాంతం అనేది భారతదేశంలోనే ఒక అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు, విధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారండి. మీరు చరిత్రలో కూడా చూడొచ్చండి మేడం. ఇప్పుడు చరిత్రలో కూడా శ్రీకృష్ణుడు ఆ రోజు ఉన్నటువంటి పాండవులు కాండవ వనాన్ని ఎడారి ప్రాంతం, అది అడవి లాంటి ప్రాంతాన్ని వాళ్ళకి ఇచ్చారు ఆ రోజు విధానంలో చరిత్రలో. కానీ వాళ్ళు అద్భుతమైనటువంటి మహానగరంగా తీర్చిదిద్దారు. అక్కడే మైసభ కట్టారు, ఇంద్రసప్త మహానగరాన్ని నిర్మించుకున్నారు. కానీ కౌరవులకు ఆ మైసభ చూసి కన్ను పుట్టింది, ఎట్టయినా కానీ వీళ్ళ పారద్రోలి అది ప్రాంతాన్ని ఆక్రమించుకొని దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి. అదేవిధంగా అమరావతి ప్రాంతాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తను సర్వనాశనం చేయడానికే కంగణం కట్టుకున్నాడండి. కాబట్టి చరిత్రలో ఏ విధంగా కౌరవులు అంతమందారో మొన్న ఎలక్షన్ లో జరిగినటువంటి విధానం చూస్తే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ రాష్ట్రం నుంచి అయ్యా మీరు అవసరం లేదని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు. అయినా కానీ మరి ఒంటెద్దుకోకూడబోతూ మళ్ళీ ఏదో దింపుడు కాలం ఆశ అంటారు కదా, మళ్ళీ నేను వస్తాను ప్రజలు కోరుకుంటున్నారని ఎవడు ఇక్కడ కోరుకోవట్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని రాష్ట్ర ప్రజలు చీకొట్టారు, అయ్యా నువ్వు మాకు అవసరం లేదని. అయినా కానీ ఇంకా విద్వేషం సృష్టిస్తూనే ఉన్నారు. మీరు హైదరాబాద్ లో చూడండి, ట్యాంక్ బండ్ మీద శాతవాహన కాలం నుంచి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మహానాయకుల దాకా అందరు విగ్రహాలు పెట్టి వాళ్ళు రాష్ట్రానికి ఏం చేశారు, ఈ రాష్ట్ర చరిత్ర ఏంటి, ఈ రాష్ట్ర చరిత్ర అందరికీ తెలియాలని చెప్పి విగ్రహాలు పెట్టారు. కానీ అదే విధంగా అమరావతిలో విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటే ఒక ఎన్టీఆర్ విగ్రహానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వాస్తవంగా పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి మహానాయకుల విగ్రహాలు కూడా పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అభిప్రాయం తీసుకొచ్చారు. కానీ ఏంటంటే ఈ రాష్ట్రంలో విధానాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకునే విధానాలు తప్పుపడుతూ ఆయన వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కళ్ళు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అభివృద్ధికి కంకణం కట్టుకోవాలని, అంతేగాని లేనిపోయిన అపోహలు చేస్తే మళ్ళీ ప్రజలు నిన్ను చీకొడతారు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పే విధానం ఒకటే, ప్రభుత్వంలో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు ప్రజల అభిష్టం మేరకు పరిపాలించాలి, లాండ్ ఆర్డర్ బాగుండాలి, అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వాలని ప్రజలు కొనియాడతారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి విద్య అందించాలి, దానితో పాటు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటనలో కూడా చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు తీసుకురావడం. అదేవిధంగా మన జరిగినటువంటి విశాఖపట్నం సిఏ సదస్సులో చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు. విశాఖపట్నంలో జరిగేటువంటి సిఏ సదస్సు ముందర ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు విదేశాలు వెళ్ళారండి, దుబాయ్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, అదేవిధంగా మలేషియా వెళ్ళారు, దాంతో పాటు రష్యా వెళ్ళారు కొంతమంది, దాంతో పాటు జర్మనీ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి విధానాలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రావడానికి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా అనుకూలమో వివరంగా చెప్పి తీసుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విదేశాల్లో కూడా సిఏ సమ్మిట్లు నిర్వహించారండి, ఆస్ట్రేలియాలో కూడా పెట్టారు. నేనేమంటానంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల యొక్క ఆలోచనలతో పాటు నాయకుల యొక్క ఆలోచన విధానాన్ని ఒడిచిపట్టుకున్నప్పుడే, వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తో వర్క్ చేసినప్పుడు మాత్రమే మహానగరాలుగా అభివృద్ధి చెందుతాయి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, విద్యా వ్యవస్థ, దాంతో పాటు హెల్త్ ఇష్యూలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు సందర్భాల్లో బయటకు వచ్చి ప్రజల గురించి పదే ఉద్దేశిస్తా కూడా చాలా అంశాలు మాట్లాడుతున్నారు ఆయన.
Right. కాబట్టి ఒక ఏంటంటే చిన్న- అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో రాష్ట్రం ముందరికి వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది. దానికి కూటమి ప్రభుత్వం అనేది ఒక ఉదాహరణ అని నేను చెబుతున్నానండి. రైట్ రామకృష్ణ గారు, ఓ పక్కన రాజధానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్తో పాటు అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను రాష్ట్రంలో సుపరిపాలన లేదు, ప్రభుత్వాన్ని అబద్ధాలు చెప్తుంది, ఉద్యోగాల కల్పన చేయడం లేదు, అందుకని నేను ప్రజల మధ్యలోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను అని చెప్పారంటున్నారు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టబోయే పాదయాత్ర వల్ల ప్రజల్లో ఏమైనా స్పందన వస్తుందంటారా? అసలు ఏమైనా మార్పు రాగలదంటారా? బోనా గారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో ఇసుమంతైన వాస్తవం ఉండదండి. ప్రజలకు అర్థమైంది. ఒక్క ఛాన్స్ అన్నాడు, తప్పుడు ప్రచారాలు చేశాడు, తప్పుడు హామీలు ఇచ్చాడు, ప్రజల్లో తిరిగాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అంతా చూసేశాడు. ఒక వ్యక్తిని అసెస్ చేయాలంటే ఆయన జీవితకాలం అంతా చూడాల్సిన అవసరం లేదు. అతనికి వచ్చిన ఒక అవకాశాన్ని ఆయన ఏ విధంగా వాడుకున్నాడు, అది అభివృద్ధి కోసం వాడుకున్నాడా, లేకపోతే అవినీతి కోసం వాడుకున్నాడా, తన స్వార్థం తను చూసుకున్నాడా, లేకపోతే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక విజన్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా అందరూ కూడా సామాన్యులు కూడా, మేధావులే కాకుండా సామాన్యులు కూడా అసెస్ చేయగలరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్న ప్రెస్ మీట్ గురించి మనం ప్రస్తావన చేస్తే చాలా ఆరోపణలు చేశారండి కూటమి ప్రభుత్వం పైన. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయినాడంటే ఆయనకి స్క్రిప్ట్ రాయించిన వాళ్లకు అవగాహన లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికే రాష్ట్ర పరిస్థితుల పట్ల అవగాహన లేదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రము జరిగి ఉండాలి, లేదా ఇద్దరు కూడా తప్పుడు ప్రచారానికే ప్రాముఖ్యత ఇచ్చి ఉండాలి. నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం ఆయన చెప్తున్నది ఏంటి? రైతులు నష్టపోయారు, ఉద్యోగులు నష్టపోయారు, విద్యార్థులు నష్టపోయారు, వైద్యం నష్టపోయింది. అంటే అమరావతి గురించి మాత్రం ఒక మాట మాట్లాడలేదండి, పోలవరం గురించి మాట్లాడలేదండి, రోడ్ల గురించి మాట్లాడలేదండి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడలేదండి. ఒక మాట అనేసారండి, సూపర్ 6 అటర్ ప్లాపర్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ దగ్గర చేర్చుకొని వాళ్ళకు ముద్దులు పెట్టి వాళ్ళ మనసులు గెలుచుకొని నేను దళితులకు మేనమామ లాంటి వాడిని అంటూ అందరినీ నమ్మించి దళితుల ఓట్లు గుంపగుప్తగా కొట్టేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీలకు ఏం చేశాడు, ఆ ఎస్సీలకు ఏం చేశాడు, ఆ ఎస్టీలకు ఏం చేశాడు, కనీసం రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు, ఇవన్నీ కూడా చూసాం. ప్రజలకందరికీ తెలుసు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అన్న ఆ మాజీ ముఖ్యమంత్రి ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఊచకోతకు వస్తాడు. ఎంతమంది ఉసురు తీశాడో అందరూ చూశారు. దళితులకు ఉన్నటువంటి 23 పథకాలను రద్దు చేసుకోవడానికి ₹1 కూడా దళితులకు అభివృద్ధి కోసం కేటాయించకుండా ఏ బడ్జెట్ లోనూ ఆయన బడ్జెట్ గురించి కూడా చెప్పారు. ఆయన 5 బడ్జెట్లు ప్రవేశపెట్టారు రాష్ట్రం. ఆ 5 బడ్జెట్లో ఏ రూపంలో కూడా దళితులకు సంబంధించినటువంటి ఇన్సెంటివ్ లోన్స్ విషయంలో అయితేనేమి, దళితుల అభివృద్ధి కోసం ఇంతకు ముందు ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ అయితేనేమి ఎక్కడ కూడా ఆయన అభివృద్ధి కోసం పాటుపడ్డారు. పైగా అంబేద్కర్ గారి పేరును తీసివేసి, ఇది మాకు చాలా మనోభావాలు దెబ్బతీసిందండి. దళిత బిడ్డల ఆగ్రహానికి గురైందండి. అంబేద్కర్ పేరు తీసివేసింది ఆ స్కీమ్ కి, విదేశీ విద్యకు. ఆయన ఎలా అవమానపరిచాడండి అంబేద్కర్ గారిని, ఇవన్నీ చూసాం. అదే విధంగా దళితులను చంపిన ఎపిసోడ్ అన్ని చూసాం. మరి ఆయన ఎలా నా ఎస్టీలు అనుకోని మరొకసారి మాట్లాడు. దానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన మొదటి రోజే నేను దళితులకు క్షమాపణ చెప్తున్నాను, నా మొదటి పరిపాలనలో నేను దళిత బిడ్డలకు ద్రోహం చేశాను, కాబట్టి నన్ను క్షమించండి, నన్ను మళ్ళీ నడవడానికి అవకాశం ఇవ్వండి అంటూ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగు ముందుకు వేయాలి. ఒకవేళ ఆ విధంగా క్షమాపణ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా దళితులందరూ ఏకమై ఆయన పాదయాత్రను అడ్డుకుంటాం, ఆయనకు పోటీగా పాదయాత్ర చేస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం. ఆ దుర్మార్గుడు చేసిన దుర్మార్గాలు ఒక్కొక్కటి మీ ప్రజలకు తెలియజేయడానికి దళిత జాతి సిద్ధంగా ఉంది ఈ రోజు. అది కాదు మేడం, ఇసుక ఏం చేశాడు?
Right. ఇసుకని ఇసుక అద్దకుండా బంగారం చేసేసాడు. ఆ ఇసుక లభ్యం కావట్లేదని ఎంతమంది వర్కర్లు ఈ యొక్క మ్యాసన్స్ అంటే ఈ యొక్క బేల్దార్ పని చేసుకునేటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారండి ఆకలితో, వాళ్ళ కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమైపోయాయండి. దానికి ఏ సమాధానం చెప్తారు? నేను మద్యపాన నిషేధం చేస్తానంటే అధికారంలోకి వచ్చాడు. మద్యపానం నిషేధం చేశాడా? దుర్మార్గుడైన కల్తీ మద్యాన్ని, నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి దానికి 300% పన్నులు విధించి సామాన్య ప్రజలను నడ్డి విడి చేసి సామాన్య ప్రజల కుటుంబాలను చిన్నాభిన్నం చేసి పాలసీ అంతా మార్చేశారు కదా. రైట్. 30,000 మంది అమాయకుల మరణానికి కారణమయ్యాలేడా? దానికి ఏమి సమాధానం చెప్తారు? రాజధాని ఒకే రాజధాని అన్నాడు. నేను రాజధానిని అమరావతిలోనే నిర్మిస్తానన్నాడు. కట్టుబడి ఉన్నానన్నాడు. 33,000 పైసలకు భూమి కావాలన్నాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అన్నాడు. అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇల్లు లేదు కానీ నాకు సొంత ఇల్లు ఉందంటూ చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఏం చేస్తాడు? దానికి ఏం సమాధానం చెప్తారు? అమరావతి ప్రజలను ఏ విధంగా ఆయన సంతోష పెడతారు? అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ గురించి మాట్లాడాడు. విమానాశ్రయం వేస్ట్ అన్నాడు. ఎర్ర బస్సు కూడా అక్కడికి పోలేదన్నాడు. ఇటువంటి వాటికన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా లేదా? ఆయన పాదయాత్ర మొదలు పెట్టక ముందు వీటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి. అన్నిటికీ సమాధానాలు చెప్పి తన 2.0 విజన్ ఏంటో చెప్తాడా? ఆయన రఫా అంటూ వస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన 2.0 విజన్ ఏంటి? రఫా మేకలు నరికినట్టు నరుకుతాం, గొర్రెలు నరికినట్టు నరుకుతాం, రక్తాభిషేకాలు చేయించుకుంటాం, అడ్డొచ్చిన వాడిని బుల్డోజర్లతో ట్రాక్టర్లతో తొక్కుకుంటూ వెళ్ళిపోతామంటూ సిగ్నల్ ఇస్తూ మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల మామిడికాయలన్నింటినీ రోడ్డు మీద వేసి తొక్కించుకుంటూ వచ్చారు. రైట్. అదేనా ఆయన 2.0 విజన్? సో మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఈ రోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఉంది. రైట్. బాల్కోటి గారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంట, పోలీస్ వ్యవస్థ అంతా దుర్వినియోగం అయిపోతుందంట. ఏంటి అసలు కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా? ప్రజలు కూడా అట్లానే అనుకుంటున్నారు అని చెప్పని అంటున్నారు. మరి ఓన్ గారు, నాకు గతం మీద నిలబడి మాట్లాడటం కంటే వర్తమానం మీద నిలబడి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. జరుగుతున్నది చెప్తున్నా, జరగబోయేది చెప్తున్నా. నా చేతిలో 3 పేపర్లు ఉన్నాయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఈ 3 పేపర్లో కూడా మీరు ఆలోచించండి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. సాక్షిలో ప్రధానమైన హెడ్డింగు మొదటి పేజీలోనే మళ్ళీ పాదయాత్ర, వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్యనే ఉంటాను, జగన్మోహన్ రెడ్డి. అదే మొదటి పేజీలో ఈనాడులో కూడా ప్రధానమైన హెడ్డింగు మళ్ళీ వస్తా. ఇదిగోండి, ఈనాడులో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర, అప్పటి నుంచి వచ్చే ఎన్నికల వరకు రోడ్లపైనే ఉంటా. ఇది ఈనాడు మేడం. ఆంధ్రజ్యోతిలో కూడా అదే ప్రధానమైన పేజీలో ఏడాదిన్నర తర్వాత బయటికి వస్తా. అంటే జర్నలిజంలో ఉన్న న్యాయమైన సూత్రాలనే ఆ 2 పత్రికలు, జగన్మోహన్ రెడ్డి గారి విషయంగా ఆ 2 పత్రికలు కూడా పాటిస్తున్నాయి. కానీ ఇదిగోండి, మొదటి పేజీలో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతి బిల్ అని ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికల్లో రాస్తే ప్రధాన పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లు ఈ వార్త దివిటీ పెట్టి ఎత్తుకోవాలండి, ఎక్కడా లేదు. సార్, దావోస్ పర్యటనకు సంబంధించి పెట్టుబడుల విషయంలోనే ఎక్కడో 3వ పేజీలో 4వ పేజీలో రాశారు, కన్నతల్లి జన్మభూమికి సేవ చేయాలని అంటే హెచ్చరించారని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. భువన గారు, దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పర్యటన కాబట్టి వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి నువ్వు రాయకపోతే రాయకపోయావు, నీ పత్రిక కాబట్టి. కానీ రాజధాని చంద్రబాబు నాయుడు గారిది కాదుగా, లోకేష్ గారిది కాదు కదా, పోనీ గఫూర్ గారితో, బాలకోటతో, రామకృష్ణతో కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలది కదా, అది రాజధాని కదా. దాని గురించి కూడా మాట్లాడటానికి చేతులు రాకపోతే ఎలా? ఇది విషయం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్ర పేరు పాదయాత్ర కాదండి, కుర్చీ కోసం యాత్ర. పాదాలతో చేసే యాత్ర కుర్చీ యాత్ర, అది పొర్రు దండాల యాత్ర. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసుకోవచ్చు, అబ్జెక్షన్ ఏం లేదు, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన మూతి, ఆయన ముద్దులు పెట్టుకోవచ్చు, తలలను ఎవరొచ్చు, ఏ పాదయాత్ర అన్నా చేయొచ్చు. కానీ పదే పాదయాత్రలు చేస్తే
ప్రజలు విశ్వసిస్తారు, నమ్మిపోతారు. ఓ 2 ఏళ్ల పాటు జనంలోనే ఉంటే మళ్ళీ నన్ను దీవిస్తారు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అని ఆయన పెట్టుకుంటున్న ఆశలు అవి అడియాశలు అవుతాయి తప్ప రెండోసారి కూడా ప్రజలు మోసపోతారనేసి నేను అనుకోనండి. ఎందుకంటే ఆయనే చెప్పాడు 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకొక ఏడాది కళ్ళు మూసుకుంటున్నామని. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కళ్ళు మూసుకుంటున్నాడు తప్ప ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వంలో మంచి ఏంటి చెడు ఏంటి ఏం జరుగుతుందని కూడా కనీసం గఫూర్ గారు లాంటి పెద్దల్లాగా కళ్ళు తెరిచి కూడా మాట్లాడటల్లా. అంటే ఏ కాడికి కూడా అంటే నిందలేసి, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం మేడం, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో 80 రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ అయ్యి ఉండే, మొగ్గలో పుట్టి మొగ్గలో పోయేవి, వాడే కార్యకర్త వాడే జాతీయ అధ్యక్షుడు. అలాంటి రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. కేఏ పాల్ గారి పార్టీ లేదా ఏంటి అంటే పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ ప్రజల విశ్వాసాన్ని చొరగొనటం కోసం ఈ అబద్ధాల అన్వేషణ జరుగుతుంది. మూడో మాట చెప్తా, నేను గఫూర్ గారిని వేధించటంలా, ఆయన అభిప్రాయాన్ని తృణీకరించటంలా. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి 3 ప్రాంతాల శ్రేయస్సును కోరుకుంటున్నాను కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కొంత చర్చ పెట్టింది, కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది అని అనటం కంటే అమరావతి నా రాష్ట్ర రాజధాని, ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, నీ కొప్పుకు నువ్వు చిచ్చు పెడుతున్నావు. రాజధాని వివాదం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కేంద్ర ప్రభుత్వమా? పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళదే. కానీ నువ్వేం చేశావు? ఒక దుర్మార్గంగా నీ రాజకీయం కోసం విభజన రాజకీయం వాడావు. రెండో మాట, 3 ప్రాంతాల అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది. మీకు మాట చెప్తున్నానండి, రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ రోజున ఉత్తరాంధ్రలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడికి వస్తుంది, డేటా సెంటర్ అక్కడికి వస్తుంది, ఎల్టీసీ అక్కడికి వస్తుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో 60 ఏళ్ల క్రితం కట్టిన వీటీపీఎస్ తప్ప ఒక్క ఉపాధి అవకాశాల పరిశ్రమ లేదు. ఈరోజు కూడా అమరావతిలో క్వాంటం వాలే వస్తుంది, బిడిసిపిల్లాని వస్తుంది. రైతులందరూ అడుగుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల పరిశ్రమల కోసం మేము కూడా అడుగుతున్నాం. అంటే ప్రాంతాల మధ్య విభజన చేయాలని, ప్రాంతాలకి కలహాలు చేయాలని లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను మేడం, మరి గఫూర్ గారికి తెలుసో లేదో, నా కృష్ణా ఆయకట్టు 13,80,000 ఎకరాలు. నా ఆయకట్టుకు నీళ్లు లేకపోవడం మూలనే పట్టిసీమ కట్టాం. పట్టిసీమ ద్వారానే నీళ్లు తెచ్చుకుంటున్నాం ఆక్సిజన్ లాగా. రాయలసీమకి ఎన్నో ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. కాకపోతే కోస్తా ప్రాంతంలో 100 ఏళ్ల హక్కులు కూడా సాగునీటికి సంబంధించిన నీళ్లు రాని పరిస్థితి. అందుకని ప్రభుత్వానికి 3 ప్రాంతాల మధ్య స్పష్టత ఉంది. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞత ఉంది. రాయలసీమలో ఏ అభివృద్ధి చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఓటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు కూడా ఆ దిశగా అడుగులేస్తుంది తప్ప. అంటే నేను ఒక మాట ఏంటంటే, అమరావతి గురించి మాట్లాడుతుంటే సాధారణంగా వైసీపీ వాళ్ళు మాట్లాడేది వెంటనే 3 ప్రాంతాలు తెచ్చేస్తారు. తప్పనిసరిగా అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్న పనులోనే జరుగుతుంది తప్ప మొట్టమొదటి ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ రావాలనేది అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి, ఒక వైఎస్ఆర్సీపీ తప్ప. సార్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రజల్లోకి ఎందుకు పదే అబద్ధాలు చొప్పించే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పి అనుకోవాలి సార్? అసలు పూన గారు, మనం ఒకటి ఆలోచించాలండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు పెద్దగా లేవు. పెద్దగా కాదు, అసలు త్యాగమే ఏమి లేదు ఆయనకి. వాళ్ళ నాయన పేరుతో అధికారంలోకి వచ్చాడు. ఆయన వయసు కూడా అంత మెచ్యూర్డ్ ఏజ్ కాదు. అంటే రాజకీయాల్లో రాష్ట్రానికి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అనుభవం కూడా లేదు ఆయన. ఆయన రాష్ట్రంలో మంత్రికి కూడా అంతకుముందు లేడు. ఎందుకు ప్రజలు ఓట్లేశారు? ఎందుకు ఆయన అధికారంలోకి తీసుకుని వచ్చారు? అంటే ఆయన పాదయాత్ర చేసినాడు కాబట్టి అధికారంలోకి వచ్చినాడా? ఆయన ఏదో మోసం మాటలు చెప్పినాడు కాబట్టి అధికారంలోకి వచ్చినాడు కొందరు అంటారు. తప్పు. ఆనాటి ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి వచ్చింది కాబట్టి ఒక ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి చూజ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినంత సువర్ణ అవకాశం బహుశా చరిత్రలో అతి తక్కువ మందికి వచ్చింటదమ్మ. 151 స్థానాల్లో గెలిపించారు ఆయన. అంత గొప్ప అవకాశం ప్రజలు ఇస్తే చేతులారా దాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఆయన ప్రభుత్వము, ఆయన పరిపాలన బాగుంటే 11కి ఎందుకు దిగజారుతాడు ఆయన?
అది ఆత్మహత్య చేసుకోవాలి ముందు. నువ్వు పాదయాత్ర చేస్తావా, తలకిందు యాత్ర చేస్తావా, పొర్లుదండాలు పెడతావా తర్వాత. ముందు ఏమంటే నేనేం పొరపాటు చేసినాను, నేనేం తప్పు చేసినాను, నా విధానం ప్రజలకు ఎందుకు దూరమైంది, ప్రజలు ఎందుకు నన్ను ఇంతగా తృణీకరించారు అనేది వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా భవిష్యత్తు ఉంటుంది. అట్లేం కాదు నేను చేసిందంతా కరెక్టే, వీళ్ళు తప్పులు చేసుకోవడం కోసమే వీళ్ళు అధికారంలోకి వచ్చినారనే పద్ధతిలో ఇతరుని తృణాకరణ భావంతో చూడడం. ఆయన ఎక్కడైనా కానీ మీరు భువన గారు 1.5 సంవత్సర కాలంగా ఎక్కడైనా ఇదిగో నా పొరపాటును నేను గుర్తిస్తున్నాను, ఇటువంటి పొరపాటును మళ్ళా చెయ్యను అనే మాట ఎప్పుడన్నా వచ్చిందా? లేదు లేదు. కాబట్టి ఆ పొరపాటు గుర్తించకుండా ఆ ధోరణి కొనసాగిస్తూ ఆయన పొర్లు దండాలు పెట్టినా ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసించరు. రాజకీయాలమ్మా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసుకున్న తర్వాత మరలా వెంటనే అడిగే అధికారం కూడా లేదమ్మా నైతికంగా. చివరిగా సాహిబ్ గారు ఏమంటారు? మోహన్ గారు, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం దీనితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలి, ఈ కాన్సెప్ట్ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిష్టం మేరకు ముందుకు వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి విధానం అది కాదు. తన వ్యక్తిత్వం ఎలా ఉందంటే తను వ్యక్తిగతంగా ముందరకు వెళ్ళాలి, తను బాగుంటే చాలు. పైపెచ్చి ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు కూడా చూసాం. నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అని మాట్లాడుతున్నాడు, నేను ఎక్కడుంటే అక్కడి నుంచే పరిపాలించవచ్చు అంటున్నాడు. అంటే యలహంక ప్యాలెస్ నుంచి పరిపాలిస్తారా? అంటే ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండిద్దో ఈ మధ్యకాలంలో ఒక ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. మేము అమరావతితో పాటు రాయలసీమ ప్రాంతాన్ని ఒక పక్క ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా మొన్న ఏపీ ఫస్ట్ అనేటువంటి ఒక మెగా పరిశోధన కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా మంది యువత డిగ్రీలు చేతపట్టుకొని వస్తున్నారు కానీ స్కిల్ ఉంటుందా. చాలా సందర్భాల్లో లోకేష్ గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు, దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక యూనివర్సిటీ వస్తే బాగుండిద్ది అని చెప్పి దానికి ఏపీ ఫస్ట్ అనేటువంటి పేరుతో తిరుపతిలో ఏర్పాటు చేశారు. దాంతోపాటు మీరు గతంలో ఏదైతే 2014-19 మధ్య కాలంలో అమరావతి ప్రాంతంలో చాలా యూనివర్సిటీలు వచ్చినాయి, విట్ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, వారితో పాటు ఇంకా కొన్ని యూనివర్సిటీలు వచ్చినాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ లాంటివి కూడా మంగళగిరిలో అభివృద్ధి చేశారు. గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎయిమ్స్ కూడా నీళ్లు కట్ చేశారు, అమరావతి వెళ్తానికి రహదారులు కట్ చేశారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి సెక్రేట్ చేసుకుంటా వస్తున్నాం. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఏంటంటే చాలా యూనివర్సిటీ, ఎక్స్ఆర్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా న్యాయ విభాగానికి సంబంధించి మరి ఏషియాలోని పెద్దైనటువంటి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టైము అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొన్న అందరికీ, సాహిబ్ గారు, కపూర్ గారు, అలాగే బాల్కోటే గారు, రామకృష్ణ గారు. సో ఇది వాళ్ళ మహా డిబేట్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.